హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఫస్ట్ కుకింగ్ బ్లాగ్. ఈ వీడియోలో మేము బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి ఏం కుక్ చేసుకున్నామో చూపిస్తాను. ముందుగా మనం సేమియా ఉప్మాని తయారు చేసుకుందాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆ తర్వాత 1 కప్ సేమియా వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయని వేయాలి. ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చిని వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత తిరువాత గింజలు వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టమాటాని వేసి ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 2 కప్పుల దాకా నీళ్ళని పోయాలి. 2 కప్పుల నీళ్ళని పోయాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్న సేమియా వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సేమియా ఉప్మా 10 నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్లోకి ఇక్కడ నేను నెత్తళ్ళ పులుసు తయారు చేస్తున్నాను. ఇక్కడ నేను 1/2 కేజీ నెత్తళ్ళని తీసుకున్నాను. నెత్తళ్ళని ఒక 5 సార్లు బాగా నీళ్ళతో కడుక్కోవాలి. ఆ తర్వాత వేడి నీళ్ళలో వేసి 1 నిమిషం పాటు ఉడికించి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక ఉల్లిపాయని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి వేయాలి. తర్వాత మెంతాకు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 టమాటాలు వేసి ఒక 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అవును, మెత్తలని మీరేమని పిలుస్తారు? కామెంట్ చేయండి. ఇక్కడ నేను 6 వంకాయలని వేస్తున్నాను. వంకాయలు వేసాక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తళ్ళని వేయాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు, 2 టీ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేయాలి. ఆ తర్వాత బాగా కలుపుకొని 2 కప్పుల దాకా నీళ్ళని పోయాలి. ఆ తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయాక మూత తీసి కొత్తిమీరను వేయాలి. కొత్తిమీర వేసాక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే, నెత్తళ్ళ పులుసు తయారైంది. అవును, మీరు నెత్తళ్ళ పులుసు ఎలా తయారు చేస్తారో కామెంట్ చేయండి. నైట్ డిన్నర్లోకి ఇక్కడ నేను చిత్రాన్నం తయారు చేస్తున్నాను. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. 1/2 కప్పు దాకా పల్లీలు వేయాలి. 8 పచ్చిమిర్చి, 2 టీ స్పూన్ల తిరువాత గింజలు, కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1.5 టీ స్పూన్ పసుపు వేసి ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి ఇక్కడ నేను 2 నిమ్మకాయల రసాన్ని పిండుతున్నాను. ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేయాలి. ఆ తర్వాత అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొత్తిమీరని వేయాలి. ఆ తర్వాత బాగా కలుపుకోవాలి. అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.